2019 ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో రాయలసీమ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా చేసుకుని ఆయా నియోజకవర్గాల నేతలకు ఇంకా టికెట్ కన్ఫర్మ్ కాకున్నా కూడా ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని అత్యంత ఖరీదైన నియోజకవర్గం పత్తికొండ. ఇక్కడ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈయనకు నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. టీడీపీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేఈ కృష్ణమూర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే అపవాదును మూటగట్టుకోవడమే కాకుండా ఫ్యాక్షన్ తగాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవలే ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని అత్యంత పాశవికంగా చంపిన కేసులో ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు పాత్ర ఉందని, వారి అధికార ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని చెరుకుపాడు నారాయణరెడ్డి భార్య కంగాటి శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే ఆమె కేఈ ఫ్యామిలీకి ధీటుగా ఛాలెంజ్ విసిరారు. ఈసారి మీరు పత్తికొండలో ఎలా గెలుస్తారో తాను చూస్తానని చెప్పి వైసీపీ తరపున బరిలో దిగారు. అందుకు తగ్గట్టుగానే ఆమె వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం దిశగా పయనిస్తున్నారు శ్రీదేవి. ప్రతిరోజు 8 గంటలు పార్టీ తరపున పనిచేస్తూ కేఈ ఫ్యామిలీ చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తున్నారు. అందుకే ఆమె వచ్చే ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడకే కాకుండా జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు బద్దలు కొట్టే లేడీ లీడర్ అవుతారని అంటున్నారు. Please subscribe the Janahitam TV.